సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ సందేశం ఏమిటంటే, నీ కల నెరవేరబోతుంది. ఈ సాయి మాటను నమ్మితే తప్పకుండా ఒక్క నిమిషం ఆలోచించు. నేను చెప్పేటువంటి సందేశాన్ని ఆలకించిన తర్వాత నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని బాబాగారు మనకు ఈరోజు ఒక సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారో, ఏం చెప్పాలని అనుకుంటున్నారో అనేటువంటి విషయాలన్నీ మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా? బాబాగారి సందేశాన్ని విందామా మరి? నీ కల నెరవేరబోతుంది. ఈ సాయి మాటను నమ్మితే తప్పకుండా క్షణం కూడా ఆలోచించకుండా నేను చెప్పేటువంటి మాటలన్నీ పూర్తిగా ఆలోచించు. నేనుండి నీ కష్టాలన్నీ దూరమైపోతాయి. అసలు నీ జీవితంలో నేను అనుకున్నది ఎప్పటికైనా సరే, నేను బ్రతుకుతున్నప్పుడైనా సరే, నేను అనుకున్నటువంటి కలను నేను పొందుతానా? నిజంగా నేను సంతోషంగా ఉంటానా? అలాగే నా కోరిక నెరవేరకపోయినా పర్వాలేదు బాబా, కనీసం నా మనసును నేను ప్రశాంతంగా ఉంచుకునేందుకైనా కాస్త అయినా సరే నాకు సహాయాన్ని అందించలేకపోతున్నావా? నేను సంతోషంగా ఉంటే చూడాలని నీకు లేదా బాబా? అలాగే నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టే అని ఎన్నోసార్లు చెప్పావు కదా. నా బిడ్డల సంతోషమే నా సంతోషం అంటూ ఉంటావు. ఇదేనా బాబా నీ సంతోషం? నేను ఎంతగా బాధపడుతున్నానో, దేని గురించి దిగులు పడుతున్నానో నీకు తెలియదా చెప్పు? జీవితమంతా కూడా ఈ విధంగా సమస్యలతోనో బాధలతోనో నేను ఉంటే మాత్రం బాధపడుతూ కొట్టుమిట్టలాడుతూ ఉంటే అలా చూస్తూ ఉండటమే తప్ప మంచి మంచి సందేశాలను ఇస్తున్నావు అని అంటారు. కానీ ఈ సందేశాల వలన కాసేపు ధైర్యంగా ఉంటుంది. కానీ తర్వాత జీవితంలో ఈ నాటకాన్ని నేనే కదా పోషించాలి, ఈ పాత్ర నేనే కదా పోషించాలి. అందుకు సహాయంగా నువ్వు ఎప్పుడూ కూడా నిలబడితేనే కదా నాకు ధైర్యంగా ఉంటుంది. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ప్రతిరోజు కూడా నేను నీకు ఉన్నటువంటి సమస్య గురించి కానీ నీ ముందు చెప్పుకుంటూ ఉండటం తప్ప ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే నువ్వు ఇప్పటి వరకు కూడా నాకు ఏ విధంగా కూడా చూపించింది లేదు. ఇకనైనా కానీ నా బాధను అర్థం చేసుకుంటావేమో అన్నీ కూడా నీకే చెప్పుకుంటున్నటువంటి దీని నుండి యొక్క బాధను అర్థం చేసుకోవడానికి అనుకుంటున్నాను. చూడమ్మా, నా జీవితంలో ప్రవేశించిన వారు కానీ లేదా నేను ఎవరికైనా కానీ దగ్గర ఎవరి నుండి నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు, అది నేనే చేసుకుంటున్నటువంటి పాపమో లేదంటే నేను ఎవరికైనా ఏదైనా కానీ కీడు తలపెట్టే విధంగా నా ప్రవర్తన ఏమైనా ఉంటుందా? అదేమీ లేదు కదా. నేను ఎప్పుడూ కూడా నలుగురిని మంచిని కోరుకుంటాను. కానీ నేనెందుకు ఈ విధంగా బాధపడినటువంటి పరిస్థితి వస్తున్నాయే నాకే అర్థం కావటం లేదు. నీ ధర్మమే నాకు అన్ని విధాలుగా దారి చూపించింది. నీ సత్యమే నీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. నీకు ఉన్నటువంటి ఓర్పు, సహనం, శ్రద్ధ, సబూరి, సమానం అన్ని విధాలుగా మేలు కలిగేలా చేస్తుంది. అలాగే నీ మంచితనం ఎప్పుడూ కూడా నీకు చెడుదారినైతే చూపించదు కదా. ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా నువ్వు చేసినటువంటి మంచి పనులు వలన నీకు అంతా మంచే జరుగుతుంది. భగవంతుడి దగ్గరకు మంచి చెడులను అన్నీ కూడా సమర్పించబడతాయి. కాబట్టి మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది, చెడు చేసిన వారికి తగిన విధంగా ఏదో ఒక విధమైనటువంటి శిక్ష అయితే భగవంతుడు తప్పకుండా వేస్తాడు. కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎవరికి కీడు కోరుకోలేదు, ఎవరికీ కూడా నీకు తెలిసి హాని తలపెట్టలేదు. నేను నీ కన్నీళ్లు తుడవటానికి, అలాగే నీపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేయడానికి
నువ్వు బలహీనతతో పోరాడటానికి, నీకు నేను అన్ని విధాలుగా సహాయం చేయడానికి వస్తున్నాను. కానీ నిన్ను ఒంటరిగా వదిలేయడానికి కాదు. నీకు నేను ఎల్లవేళలా కూడా స్ఫూర్తిని ఇచ్చేందుకై ఎప్పుడూ కూడా నీ చుట్టూనే ఉన్నాను. అలాగే నీకు ఏదో ఒక విధమైనటువంటి మంచి మాటలను ఒక సందేశంలా చెప్తున్నాను. నువ్వు ఏ పని అయినా సరే పూర్తి చేయాలి అని అనుకుని విశ్వాసం కలిగి ఉండి కదా ఆ పనిని విస్మరించుకుంటున్నావంటే విస్మరించావు. ఏ బంధం అయితే దూరం అయిపోయిందని బాధపడుతూ ఉన్నావో, ఏ వస్తువు అయితే నిన్ను పొందడం లేదని విలపిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీ హక్కున నేను చేరుస్తాను. అలాగే నీకు ఎన్ని కష్టాలు కథలు ఉన్నాయని కాదు, నువ్వు నీపై నీకు ఎంత ఆత్మస్థైర్యం ఉంది, అలాగే నీవు భగవంతుని పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావు అనే దాన్ని బట్టి ముఖ్యం. కాబట్టి నీ కష్టాల గురించి బాధల గురించి నువ్వు ఏమీ భంగపడనవసరం లేదు. నేను చేయవలసినటువంటి ప్రతి పని కూడా సక్రమంగా చేసేస్తాను. ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగించి పూర్తిగా ఈ సాయి అభయాన్ని నువ్వు పొందటానికి అన్ని విధాలుగా అర్హురాలిగా మారిపోయావు. నాపై అంత అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచినందుకు, నీ సమస్త భారం కూడా నాపై పడివేసినందుకు, నీ పని నేను తప్పకుండా చేయకుండా ఏ రోజైతే ఆపలేదు. కాకపోతే నువ్వు అడిగిన విధంగా ఆలస్యం అయితే జరిగింది. కానీ అంతకు నీ జీవితం, అలాగే నిన్ను బాధ పెట్టిన వారు, అలాగే నిన్ను ఎవరైతే హక్కును చేర్చుకున్నారో, ఎవరైతే నిన్ను బలహీనంగా చూశారో వారందరి గురించి కూడా నీకు ఎప్పుడూ అర్థమైంది కదా. లోకం తీరు ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నావు కదా. వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి ఆలోచించవద్దు. అలా ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నావో ఎప్పటికీ కూడా నీవు అలాంటి వారు చేతిలో బందీగానే ఉండిపోతావు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ నిజాయితీగా నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ పనినైతే పూర్తిగా చేస్తావు. చూడు, జీవితం అనేటువంటి జగన్నాటకంలో పాత్రధారిని నేను అవును కదా. కాబట్టి నీ పాత్ర నువ్వు సక్రమంగా చక్కగా పోషించుకునేందుకు అన్ని విధాలుగా నీ కృషి అయితే నువ్వు చేస్తూ ఉండు. అలాగే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించవద్దు. ఎవరూ కూడా నాకు సహాయం చేయడం లేదని, నా చుట్టూ ఎవరూ లేరు, అలాగే నాకు ఎవరూ కూడా సరిపోనివ్వడం లేదు అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నీకు నువ్వే సపోర్టుగా మారిపో. అలాగే నీకు నువ్వే ధైర్యం చెప్పుకో. అలాగే ప్రతిరోజు కూడా నాకు ఎక్కడ ఎవ్వరూ లేరు, నాకు నేను తప్ప అని అనుకుంటూ నీ రోజులు మొదలుపెట్టి ప్రతి ఒక్క సవాలు కూడా ఇష్టంతో స్వీకరించి ఇలాంటి సమస్య వచ్చినా కూడా ఆనందంగా జయిస్తూ ఉండు. మనసును పాడు చేసుకోకుండా ఉండు. వీళ్ళైతే అని ఎక్కువగా ఆలోచించకుండా దేని గురించి అయితే ప్రయత్నం అయితే మొదలుపెట్టావో దాని గురించి మాత్రమే నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టేలా నీ ఆలోచనలు ఉండాలి. కేవలం నేను రాసింది మాత్రమే జరగదు. కొన్ని నువ్వు చేసుకునేటువంటి పనుల పట్ల కూడా బ్రహ్మ రాసినటువంటి రాతను కూడా మర్చిపోవచ్చు. కానీ నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనసుని ఎప్పుడూ కూడా నిలకడగా ఉంచుకోండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ, ఎన్నిసార్లు మీరు ఓడిపోయినా కానీ ఇంకా జీవితం అనేది మీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా మీరు వదులుకోకండి. అలాగే అసలు మీరు ఓడిపోవడానికి ముఖ్య లక్షణం ఏమిటో తెలుసా? మీలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసం లేకపోవడం, లేదా మీకు మీపై ఉన్నటువంటి అసహనం కానీ, నిరాశ కానీ ఇంకా మీ జీవితంలో మిమ్మల్ని ఓడిపోయేందుకు ఎక్కువగా దోహదం చేసేలా ఉంటాయి. కాబట్టి వాటికి వీలైనంత వరకు బయటకు పంపించడానికి, అలాగే మీ మనసులో ఉన్నటువంటి మనస్ఫూర్తిగా ఏ లక్ష్యం వైపు అయితే మీరు అడుగులు వేస్తున్నారో అవన్నీ కూడా పూర్తి బాధ్యత తీసుకోండి. ఒకరికి సహాయం కావాలి అని ఎప్పుడైతే ఈ లోకంలో ఎవరూ కూడా ఎవరికి సహాయం చేశారు అంటే అది కేవలం కొంతమందికి మాత్రమే. నిస్వార్థమైనటువంటి
నిస్వార్థంతో కూడినటువంటి సహాయం చేసేవారు ఉంటే, కొంతమంది నిస్వార్థంతో చేసేటువంటి సహాయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారికి మీరు ఎప్పుడూ కూడా సహాయాన్ని కోరి వారికి వెళ్ళవద్దు. కాబట్టి మీకు మీరే సహనాన్ని అందించుకోండి, సహాయాన్ని అందించుకోండి. ఇంకా మీరు నిజంగా అత్యవసరమైనటువంటి సహాయం కావాలంటే దేవుని ముందు చేతులు జోడించి మరీ అడిగి ఆయన సహాయాన్ని వేడుకోండి. అప్పుడు మీకు ఏదో ఒక విధంగా భగవంతుడు సహాయం అయితే అందుతుంది. కాబట్టి ఎప్పుడూ ఎవరూ లేరని అసలు అనుకోవద్దు. నీ చుట్టూ ఎప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలియదు కదా. కాబట్టి నీ రాత బాగోలేదని కానీ, నీ దగ్గర అవుతున్నటువంటి బంధాలు దూరమవుతున్నాయని కానీ, నీ వాళ్ళు కూడా నిన్ను గౌరవించడం లేదని కానీ ఇలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. నీకు ఈ సాయి అభయం పూర్తిగా లభించబోతుంది. ఇక నువ్వు ఎవరి కోసమో ఎదురుచూపులు చూడవలసినటువంటి అవసరం లేదు. నిశ్చయమైనటువంటి బుద్ధితో నీ లక్ష్యం అని నువ్వే చేరుకునే దిశగా నీ ప్రయాణాన్ని నువ్వు సక్రమంగా సాగిస్తూ ఉండు. ఈ లోకం తీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎందుకంటే నువ్వు పైకి వెళ్తుంటే నెట్టివేయాలని కొంతమంది అనుకుంటారు. అలాగే కింద పడిపోతే కనీసం చెయ్యి అందించేవారు కూడా ఎవ్వరూ ఉండరు. ఈ లోకం తీరు కాబట్టే ఎవరినైనా కూడా ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. ఆశలు పెంచుకొని జీవితాన్ని సంతోషంగా సాగించు. నీపై నువ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో. అప్పుడు నీకంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ. ఇదండి మన బాబాగారు అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.